బీసీలకు అడుగడుగున టీడీపీ వంచన. ఎన్నికల ముందు బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలెన్నో అధికారంలోకి వచ్చాక ఒక్కటి చేయకుండా దాటవేత. బీసీల రాజ్యాధికారం కోసం మేల్కుందాం, బీసీవీ పార్టీకి మద్దతిద్దాం. బీసీలను మోసం చేయటంలో టీడీపీది మరో లెవెల్. గత ఎన్నికల ముందు బీసీలకు అద్భుతమైన వరాలు కురిపిస్తున్నామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నిటినీ తుంగలో తొక్కిన టీడీపీ నైజాన్ని బీసీ సోదరులంతా గమనించాలంటోంది బీసీవై పార్టీ. బీసీలకు అడుగడుగున మోసం చేసిన ఈ పార్టీలకు బుద్ధి చెప్పి బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవటానికి బీసీవై పార్టీ ఏకైక మార్గంగా కనిపిస్తోంది. టీడీపీ తన మేనిఫెస్టోలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని గొప్పగా చాటి చెప్పింది. కానీ నేటికి ఆ చట్టం ఏది, ఎక్కడ ఉంది? బీసీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేదు. అలాగే బీసీల్లోని ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామన్న హామీ ఏమైందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్ల ద్వారా నిధులు మంజూరు చేస్తామని నమ్మ పలికిన టీడీపీ నేడు ఆ బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. బీసీ యువతను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ముఖ్యంగా కుల వృత్తులపై ఆధారపడిన వారిని టీడీపీ దారుణంగా మోసం చేసింది. గీత కార్మికుల కోసం నీరా కేఫ్లు ప్రారంభిస్తామన్న హామీ ఏమైంది? నేటికి ఒక్క నీరా కేఫ్ కూడా ఎక్కడ కనిపించడం లేదు. బీసీలకు పనిముట్లు అందిస్తామని, చెట్ల పెంపకం కోసం సహాయం, బీమా కల్పిస్తామని చెప్పిన వాగ్దానాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. వడ్డర్ల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మైన్లు కేటాయిస్తామని చెప్పి వారిని నమ్మించి వంచారు. అలాగనే బీసీల చిరకాల కోరిక అయిన శాశ్వత కుల ధృవీకరణ పత్రాల హామీపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ధార్మిక పరంగా కూడా బీసీల మనోభావాలను టీడీపీ దెబ్బతీసింది. బీరప్ప దేవాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కురబ సామాజిక వర్గం వారిని గొర్రెలకు సబ్సిడీ మందులు, మేత, దాన, ఇన్సూరెన్స్ కల్పిస్తామని నమ్మపలికి నేడు వారిని రోడ్డున పడేసింది. ఈ వరుస మోసాలను గమనిస్తే బీసీలకు న్యాయం చేయటం టీడీపీ వల్ల కాదని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీల సంక్షేమమే ధ్యేయంగా, బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పుట్టిన పార్టీ బీసీవై పార్టీ. కేవలం హామీలు ఇవ్వటమే కాకుండా బీసీలే పాలకులుగా మారాలని, తమ హక్కులను తామే సాధించుకోవాలని ఈ పార్టీ పిలుపునిస్తోంది. టీడీపీ లాంటి మోసపూరిత పార్టీలకు చమర్గీతం పాడి బీసీల నిజమైన అభివృద్ధి కోసం పోరాడుతున్న బీసీవై పార్టీ అండగా నిలవడమే ఏకైక మార్గం.